కూటమి ప్రభుత్వం మరో భూపందేరానికి తెరలేపింది. విశాఖలో గీతం సంస్థకు భారీ భూ నజరానా అందజేయనుంది. గీతం విద్యా సంస్థల ఆధీనంలోని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు స్కెచ్ వేసింది కూటమి సర్కార్. 54.79 ఎకరాల భూమిని కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. దాన్ని జీవీఎంసీ కౌన్సిల్ అజెండాలో 15వ అంశంగా పొందుపరిచారు అధికారులు. ఈ నెల 30న జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గీతం సంస్థకు 54.79 ఎకరాల భూమిని కట్టబెట్టే అంశానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఓ ప్రైవేట్ యూనివర్సిటీకి దాదాపు 54.79 ఎకరాల భూమిని కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. దాని జీవీఎంసీ కౌన్సిల్ అజెండాలో 15వ అంశంగా కూడా పొందుపరిచినట్టుగా కూడా సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అనిల్? ఇప్పటికే విశాఖలో ఉన్నటువంటి అత్యంత విలువైన భూములను ఊరు పేరు లేని కంపెనీలకు 99 పైసలకే ప్రభుత్వం ఇవ్వడం పట్ల తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి తరుణంలోనే మరోసారి గీతం విద్యా సంస్థల ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను క్రమబద్ధీకరణ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఈ నెల 30వ తేదీన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో ఎజెండాలో కూడా పెట్టడం జరిగింది. 15వ అంశంగా పొందుపరిచారు అధికారులు. ఆ సమావేశంలో పూర్తిగా ఎజెండాను సభ ముందుకు తీసుకొచ్చి అక్కడ ఆమోదం తెలిపేటువంటి ప్రక్రియ కూడా చేయబోతా ఉన్నారు. అయితే దీనిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ భూ బదలాయింపు ప్రక్రియ అనేది పూర్తిగా చట్ట పరిధిలో లేనట్టుగానే ఇప్పటికే చాలా మంది భావిస్తా ఉన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి భూ కేటాయింపులన్నిటిపై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 99 పైసలకి భూములు ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు తాజాగా ఇప్పటికే ఎప్పటి నుంచో గీతం ఆధీనంలో ఆ భూములన్నీ ఆక్రమణలో ఉన్నాయి. ఆ భూములను క్రమబద్ధీకరించేందుకు ముఖ్యంగా ఎండాడతో పాటు ఋషికొండ వంటి ప్రాంతాల్లో అత్యంత విలువైనటువంటి ప్రాంతాల్లో భూములు ఉన్నాయి. ఆ భూములను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే జీవీఎంసీ ఎజెండాలో ఈ అంశాన్ని పొందుపరిచారు. సిద్ధు. ఓకే అనిల్.